M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మెడికల్ ఆఫీసర్ అయిన సీతారెడ్డి గారు నిర్లక్ష్యంగా విధులకు హాజరు కాకుండా ఉండడం జరుగుతుందని మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా గత జనరపాటలో కూడా మన కుంటాల సర్పంచ్ గారు కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, కరెక్ట్ రావట్లేదని. అదే విషయంగా మన ఎంపీ గజరం గారు మన కలెక్టర్ గారికి ఫిర్యాదు గత 15/4/2023లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయమే మాట్లాడుతుంటే తనపై దూషించడం జరిగిందని, తను మారని వైఖరితో మళ్ళీ గజరం గారు తనపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము నిరసిస్తూ మన జనరల్ బాడీని బహిష్కరించాము. అదేవిధంగా ఇలాంటి జరుగుతూ ఉంటే ముందు మన ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి మేము దీన్ని నమస్కారం. మొన్న జరిగినటువంటి పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమంలో మన ఎంపీపీ గజరం గారు మాట్లాడుతూ మన డాక్టర్ వైద్యురాలైన సుధీరెడ్డి గారు విధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు హాజరు కావడం లేదని మాట్లాడుతూ, అదేవిధంగా గత జనరల్ బాడీలో కూడా మన సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. కానీ విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రావట్లేదని, ప్రజలకు సమస్య అవడం జరుగుతుందని మాట్లాడుతూ ఈ వైఖరి మార్చుకోకపోవడంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గత 15/4/2023లో ఇవ్వడం జరిగింది. వైద్యురాలు గారు అదే దృష్టిలో పెట్టుకొని అనని మాటలకు అన్నట్టుగా చిత్రీకరించి వారిపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము నిరసిస్తూ మేము జనరల్ బాడీని బైకాట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి చర్యలు జరిగితే ముందు ప్రజాప్రతినిధులకు విలువలు లేకుండా పోతాయని, గౌరవం లేకుండా పోతుందని మేము ఈ కేసును ఎత్తివేయాలని మేము కోరుకుంటూ ఈ జనరల్ బాడీని బహిష్కరిస్తున్నాం. తప్పుడు కేసుని మేము అందులో ఉన్నాం.